హాయ్ హలో అండి. ఓకే, నేనైతే ఇక్కడ కోటెక్స్ మొబైల్లో ఉన్నాను. డెమో అకౌంట్లో నేను ఇక్కడ కొన్ని ట్రేడ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కూడా మొబైల్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా మనం అనాలిసిస్ చేయాలనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒక 3 ట్రేడ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 ట్రేడ్స్ ఎందుకు తీసుకుంటాను అనేది కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా, ఇది రిజెక్షన్ తీసుకొని లెవెల్ కింద క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. వెయిట్. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్లో 90% అందరూ మొబైల్లోనే ట్రేడ్ చేస్తారు. సో మొబైల్లో ట్రేడ్ చేసేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ ఏంటిది. ఓకేనా, మార్కెట్ అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, రేంజింగ్, ఇది చూసుకోవాలి ఫస్ట్. మీరు ఇది చూసుకోకుండా మార్కెట్ ఓన్లీ లెవెల్స్ డ్రా చేసుకొని యూస్ చేస్తే మీకు రిజల్ట్ ఉండదు. ఓకే, మీరు ఫస్ట్ మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉన్నారు, ఏంటిది, ఎటు వెళ్ళాలనుకుంటుంది మార్కెట్ అనేది మీకు తెలియాలి. ఓకే, సో అప్పుడే మీకు అది అర్థమవుతుంది ఏ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవాలనేది. ఓకేనా, సో ఇప్పుడు నేను మార్కెట్ ఇక్కడ క్లియర్ రేంజింగ్ మార్కెట్లో ఉన్నాను. ఓకే, రేంజింగ్ మార్కెట్లో నేను ఇక్కడ బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను నేను చెప్తాను ఫ్రెండ్స్, 1 సెకండ్. ఓకే, ఇది ఒక లెవెల్, ఇది బయ్యర్ లెవెల్, ఇది సెల్లర్ లెవెల్. మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ని చాలాసార్లు యూజ్ చేసుకుంది. మీకు ఇక్కడ చూస్తే ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. ఈ లెవెల్ చాలాసార్లు యూజ్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ రివర్సల్ క్యాండిల్, 1 సెకండ్, కొంచెం నేను ఇది జూమ్ స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ చాలాసార్లు యూజ్ అయిపోయింది. ఓకే, చాలాసార్లు ట్రై చేసింది బ్రేక్అవుట్ అవ్వడానికి, స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి ఫెయిల్ అయిపోయింది. బ్రేక్అవుట్ చేయడానికి మళ్ళీ ట్రై చేసింది, ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ట్రై చేసింది, ఫెయిల్ అయిపోయింది. సో దిస్ టైం ఇది బ్రేక్అవుట్ చేసేసింది. దట్టు ఇక్కడ బయ్యర్ ఇక్కడనే ఎంటర్ అయ్యి, ఇక్కడ బయ్యర్ ఇక్కడ ఎంట్రీ అయ్యి, ఆ బయ్యర్ ఎంట్రీ అయిన పాయింట్ని కూడా బ్రేక్అవుట్ చేసి సెల్లర్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా ఇది ఏదైతే ట్రై చేసిందో ప్రీవియస్గా బయ్యర్ లెవెల్స్ని, ఆ బయ్యర్ లెవెల్స్ అన్నిటిని బ్రేక్అవుట్ చేసేసింది. ఆ బయ్యర్ లెవెల్ మొత్తాన్ని బ్రేక్అవుట్ చేసింది. ఎంత టెయిల్లెస్ క్యాండిల్ ఎప్పుడు కూడా సూపర్ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటుంది. ఇది నేను సపోర్ట్లో చాలామందికి చెప్పాను. ఈ టెయిల్లెస్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఇది సూపర్ స్ట్రాంగ్ క్యాండిల్ సైకాలజీలో ఏదన్నా స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది ఈ క్యాండిల్ తర్వాత, ఇలాంటి గ్రీన్ క్యాండిల్ తర్వాత దానికన్నా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేసి టెయిల్లెస్ క్యాండిల్ ఉంటుంది. ఓకే, సో ఇంత టెయిల్లెస్ క్యాండిల్ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేసేసరికి మనకు అర్థమైపోయింది మార్కెట్ ఆల్రెడీ ఈ లెవెల్ని 3 times ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. దిస్ టైం వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి బ్రేక్అవుట్ చేసింది. సో మనకు క్లారిటీ వచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయినా అవ్వకపోయినా, 2 బ్రేక్అవుట్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ ఈ లెవెల్కి రెస్పెక్ట్ జరుగుతుంది. ఇక్కడ రిజెక్షన్ తీసుకొని లెవెల్ క్లోజ్ అవుతుంది. ఎందుకు, బయ్యర్ ఇక్కడ ఎంటర్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయినారు. బయ్యర్ పవర్ లేదు, సెల్లర్ స్ట్రాంగ్గా వెళ్ళి ఎంటర్ అయ్యి ప్రీవియస్గా ఉన్న అన్ని లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది. దట్టు టెయిల్లెస్ క్యాండిల్. సో కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ ఒకవేళ బయ్యర్ ఎంట్రీ అయినా కూడా ఇప్పుడు ఇక్కడ ఒక సింపుల్ గుర్తుపెట్టుకోండి, లాజిక్ ప్రకారం ఆలోచించండి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బయ్యర్ అవైలబుల్ ఉన్నారు, ఇక్కడ బయ్యర్ అవైలబుల్ ఉన్నారు. సో ప్రీవియస్గా బయ్యర్ అవైలబుల్ ఉన్నారు కదా. సో బయ్యర్ అవైలబుల్ ఉండి రెస్పెక్ట్ జరిగితే మార్కెట్ ఇదే క్యాండిల్ ఈ లెవెల్ పైన రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అవుతుందండి. ఓకేనా, స్ట్రాంగ్ సెల్లింగ్ జరుగుతున్నా బయ్యింగ్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ అదే బయ్యర్ యాక్టివ్ ఉంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకూడదు ఇలాగా. ఓకే, ఒకవేళ బ్రేక్అవుట్ అయినా స్ట్రాంగ్గా కింద నుండి బయ్యర్ ట్రై చేస్తారు, పైనుండి బయ్యర్ ట్రై చేస్తారు. అది అప్పుడు మనం ఇక్కడ రిట్రేస్మెంట్ ఎంట్రీ తీసుకోము. ఎందుకు, మళ్ళీ ఇలా బ్రేక్అవుట్ అయిన తర్వాత బయ్యర్ ఎంట్రీ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇంత స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నా కూడా క్యాండిల్ ఎలాంటి రిజెక్షన్ లేకుండా టెయిల్లెస్ క్యాండిల్ వచ్చి స్ట్రాంగ్గా సెల్లర్ బ్రేక్అవుట్ చేసింది. అంటే ఇక్కడ సప్లై చాలా ఉంది. ఓకే, సో ఈ సప్లైని చూసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న బయ్యర్ ఏం చేస్తారు, ఇప్పుడు ఈ సప్లైని చూసి ఇక్కడ నుండి బై చేసిన వాళ్ళు ఇక్కడ నుండి సెల్లింగ్కి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే, నేను చెప్పిన లాజిక్ అర్థమైంది కదా, అర్థమయ్యింది అనుకుంటున్నా. ఇక్కడ చోటామోటా సప్లై ఉంటే ఈ బయ్యర్ ఇక్కడ నుండి మళ్ళీ ఎంట్రీ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది ఇక్కడ నుండి. కానీ ఇక్కడ సప్లై ఇంక్రీజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే, స్ట్రాంగ్ సప్లై ఇక్కడ నుండి, స్ట్రాంగ్ సప్లై దట్టు బయ్యర్ డిమాండ్ని బ్రేక్అవుట్ చేసేసింది ఇక్కడ. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ రేట్కి కొందామని కూర్చున్నారు ఇక్కడ. ఓకే, కానీ మీరు మార్కెట్ ఏం చేస్తుంది, ఈ రేట్ దగ్గర మీరు కొనడానికి రెడీగా ఉన్నారు. కానీ సప్లై ఏమంటుంది, నేను ఈ రేట్కే కాదు దీనికన్నా కింది రేటుకి నా దగ్గర ఇంకా సప్లై ఉంది, ఇంకా తక్కువ రేటుకి నేను మీకు ఇస్తాను. నేను లాజిక్ ప్రకారం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. మార్కెట్ అనేది టోటల్ సప్లై అండ్ డిమాండ్ మీద రన్ అవుతుంది. ఓకే, సప్లై అండ్ డిమాండ్ మీద రన్ అవుతుంది. దాన్ని మనం బయ్యర్ లెవెల్, సెల్లర్ లెవెల్ అంటాం. ఓకే, ఇక్కడ
ఇక్కడ నుండి డిమాండ్ ఉంది మార్కెట్కి, ఓకే. కానీ సప్లై ఏమంటుంది, ఇక్కడ నుండే కాదు, నా దగ్గర ఇంకా సప్లై ఉంది, నేను ఇంకా కింది వరకు తక్కువ రేట్కి ఇస్తాను ప్రోడక్ట్ అనేది అంటుంది. బయ్యర్ ఏం చేస్తారో, ఈ సప్లైని చూసిన బయ్యర్, అరే నేను ఇక్కడ నుండే కొందాం అనుకుంటున్నాను ఇంత రేట్కి, కానీ నువ్వు ఇంకా నాకు తక్కువ రేటుకి ఇస్తావు అన్నప్పుడు ఈ బయ్యర్ ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న బయ్యర్ బ్రేక్అవుట్ అయ్యేసరికి ఇక్కడ నుండి సెల్ చేసుకొని ఇంకా కిందికి వెళ్ళాక బై చేసుకుందామని ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న బయ్యర్ ఏంటి, ఇప్పుడు సప్లైకి సెల్లర్కి షిఫ్ట్ అయిపోతారు. అందుకే ఈ క్యాండిల్ని చూసి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇది ఎస్ఎన్ఆర్ లెవెల్ కాదు, సెల్లర్ లెవెల్ కాదు, ఓన్లీ సప్లై అండ్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను, ఓకేనా. ఈ క్యాండిల్ దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ దీంట్లో నేను ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఓకే. చూడండి ఇక్కడ బయ్యర్ ఇప్పుడు 1 సెకండ్ మంచి దొరికింది ఇది చెప్పడానికి సిచ్యువేషన్. బ్రేక్అవుట్ అయిందని నేను ఏం చెప్పాను, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే బయ్యర్లో ఉన్న వాళ్ళు సెల్లర్లో కన్వర్ట్ అవుతారని. ఇక్కడున్న ఈ లెవెల్ పైన ఉన్న బయ్యర్ అంతా ఇక్కడ నుండి ఎంట్రీ అయ్యి సెల్లర్ ఆల్రెడీ ఎంట్రీ అయినారు. రిజెక్ట్ చేసింది ఎవరు ఫ్రెండ్స్, ఇక్కడ నుండి రిజెక్ట్ చేసింది ఎవరు, ఈ పై నుండి రిజెక్ట్ చేసింది ఎవరు, సెల్లర్. ఈ సెల్లర్ ఎక్కడ నుండి ఎంట్రీ అవుతున్నారు, ప్రీవియస్గా ఉన్న బయ్యర్ ఏరియాల నుండి ఎంటర్ అవుతున్నారు. రిజెక్షన్ తీసుకొని బ్రేక్అవుట్ చేసిన లెవెల్ కింద క్లోజ్ అయింది, బయ్యర్ సెల్లర్లోకి కన్వర్ట్ అయ్యారు. చూడండి ఎంత మంచి ఫాల్ వచ్చేసిందో ఇక్కడ. చూడండి మార్కెట్ కిందికి వెళ్తుంది, ఎందుకు, ప్రీవియస్గా ఉన్న బయ్యర్ ఇప్పుడు సెల్లర్కి కన్వర్ట్ అయిపోయింది అన్నట్టు, ఓకే. అదన్నమాట రీజన్. చూద్దాం ఇక్కడ మార్కెట్ ఇక్కడ కూడా అప్ ట్రెండ్లో ఉంది. బ్రేక్అవుట్ అయితే చూద్దాం ఎట్లా బ్రేక్అవుట్ అవుతుంది. ఇలాంటి క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకోకూడదండి, ఓకేనా. ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ రెస్పెక్ట్ జరిగినా కూడా మనం ట్రేడ్ తీసుకోకూడదు. మనకు స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ కావాలి, స్ట్రాంగ్ డిమాండ్ కావాలి. ఇక్కడ డిమాండ్ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయితేనే మనం అక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నమాట, ఓకే. బట్ అక్కడ ఎంట్రీ లేదు. ఇన్ కేస్ కొందరికి మొబైల్లో ఈ విజన్ అనేది ఇంత క్లారిటీగా ఉండదండి, ఎందుకంటే కొన్ని స్క్రీన్స్ చిన్నగా ఉండొచ్చు. సో ఇబ్బందిగా ఉంటుంది ట్రేడ్ చేయడానికి మొబైల్లో. అలా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే 1 సెకండ్, ఇక్కడ మీరు ఆప్షన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏంటి, ఇక్కడ రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, దీన్ని మీరు ఆన్ చేసుకుంటే మీకు ల్యాప్టాప్లో స్క్రీన్ ఎలా అయితే చార్ట్ రన్ అవుతుందో అలాంటి విజన్ మీకు మొబైల్లో వచ్చేస్తుంది అన్నట్టు, ఓకే. సో మీరు అది పెట్టుకొని మీరు ట్రేడ్ చేయండి, మీకు విజన్ క్లియర్ ఉంటుంది. ఎందుకు కొన్ని మొబైల్స్లో చార్ట్ అనేది ఇంత క్లియర్గా ఉండదు, కొంచెం హ్యాండిల్ చేయలేని విధంగా ఉంటుంది, అంటే అంత క్లారిటీగా ఉండదు, అంటే కొంచెం వేరే డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది, ఓకే. సో మీరు ఆ డెస్క్టాప్ వెర్షన్ ఆన్ చేసుకుంటే మీకు అది ఫుల్ క్లారిటీగా ఉంటుంది అన్నట్టు విజన్, ఓకే. ఓకే చూద్దాం ఇక్కడ ఎంట్రీ ఉన్నట్టుంది ఫ్రెండ్స్, ఓకే. వెయిట్, చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. ఓకే రెస్పెక్ట్ జరిగింది లెవెల్కి, ఓకే. వెయిట్, ఇక్కడ బయ్యర్ లెవెల్ ఎక్కడ ఉంది, ఇక్కడ బయ్యర్ లెవెల్ ఉంది. చూద్దాం ఈ క్యాండిల్ 30 సెకండ్స్ లోపు బయ్యర్ లెవెల్ దగ్గర వస్తే కన్ఫర్మేషన్ ఉంటే ఇంకా షూట్ ట్రేడ్ ఇది. చూద్దాం ఇక్కడ తీసుకున్నాను, కానీ లెవెల్ కింద తీసుకోవాలి ఫ్రెండ్స్ ట్రేడ్. ఒకవేళ ఇది నా ట్రేడ్ లాస్ అయినా నేను ఊరికనే తీసుకున్నాను డెమో కాబట్టి. ఇక్కడ చూడండి ట్రేడ్ లాస్ అయినా మీకు క్లారిటీ తెలుస్తుంది, ఎంట్రీ లెవెల్ కింద తీసుకోవాలి. ఎందుకు ఇది లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది చూడండి, ఈ క్యాండిల్ ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది, ఇది షార్టెడ్. ఎందుకు మనకు 1 మినిట్లో 5 సెకండ్స్లో కన్ఫర్మేషన్ దొరికేసింది. ఇక్కడ ఈ లెవెల్ పైనే మార్కెట్ క్లోజ్ అవుతుంది, ఓకే. ఇది కనిపించడానికి నేను ఎంట్రీ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, లెవెల్ కిందనే ఎంట్రీ తీసుకోవాలి, ఓకే. ఓకే చలో లెవెల్ పైన క్లోజ్ అయ్యింది, ఈజీ ట్రేడ్ ఇది. ఎందుకు ఇది డౌన్ ట్రెండ్ కాదు, అప్ ట్రెండ్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మార్కెట్ రేంజింగ్కి క్రియేట్ అవుతుంది. మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకునే వాళ్ళు ఇక్కడ చూడండి, మార్కెట్ ఇది సెల్లర్ లెవెల్,
ఇది బయ్యర్ లెవెల్. ఓకే, మార్కెట్ ఇక్కడ ఎం ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. బ్రేక్అవుట్ ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యింది. ఇక్కడ సెల్లర్ రావాలి కానీ ఇక్కడ బయ్యర్ లెవెల్ డిస్టర్బ్ అయ్యింది. అందుకే ఇక్కడ నుండి బయ్యర్ స్ట్రాంగ్ ఎంట్రీ అయినారు. సో మళ్ళీ స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ నుండి సపోర్ట్ తీసుకొని సెల్లర్ ఎంట్రీ అయినారు. కానీ ఈ లెవెల్లో నుండి బయ్యర్ కూడా యాక్టివ్ ఉన్నారు. ఇది డౌన్ ట్రెండ్ కాదు కదా. డౌన్ ట్రెండ్ అయితే నేను ఇక్కడ నుండి బయ్యింగ్కి ట్రేడ్ తీసుకోను. డౌన్ ట్రెండ్ అయితే నేను అందుకే చెప్పాను నేను మార్కెట్ ఏ ట్రెండ్లో నడుస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు మార్కెట్ స్ట్రక్చర్ అర్థం అవ్వకుంటే మీకు లెవెల్స్ మీకు ఏ లెవెల్ యూజ్ చేసుకోవాలో ఏ లెవెల్ దగ్గర వదిలేయాలో మీకు తెలియదు, అర్థం అవ్వదు. అందుకు లాసెస్ జరుగుతుంది, రిజల్ట్ ఉండదు. కాబట్టి ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఇది క్లియర్ రేంజింగ్ మార్కెట్. ఆల్రెడీ ఎం ప్యాటర్న్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది కానీ బయ్యర్ లెవెల్ డిస్టర్బ్ అయ్యింది. బయ్యర్ స్ట్రాంగ్ ఎంట్రీ అయినారు. మళ్ళీ సెల్లర్ లెవెల్ నుండి సెల్లర్ ఎంట్రీ అయినారు. మనం 5 సపోర్ట్ దొరికింది కాబట్టి 5 సెకండ్స్లో కన్ఫర్మేషన్ చెక్ చేసుకున్నాం. మన కన్ఫర్మేషన్ దొరికింది, అందుకే బయ్యింగ్కి ట్రేడ్ తీసుకున్నాం. ఎంట్రీ మిస్ప్లేస్ అయినా నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు ఓవరాల్గా లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అవుతుందని చూపించడానికి. సో ఇది ట్రేడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయ్యింది కదా. ఈ బ్రేక్అవుట్ను కూడా కన్సిడర్ చేయొద్దు. ఓకే, ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయ్యింది కదా, ఈ బ్రేక్అవుట్ని కూడా నేను రిట్రేస్మెంట్ ఎంట్రీ లాగా తీసుకోను. ఎందుకు రిజెక్షన్ కూడా ఉంది, 2 సైడ్స్ రిజెక్షన్ ఉంది. ఇది స్ట్రాంగ్ ప్రెజెంట్ నేను స్ట్రాంగ్ 2 పాయింట్స్ కనెక్ట్ చేసిన బయ్యర్ లెవెల్. ఇది చాలాసార్లు యూజ్ అవ్వలేదు లెవెల్ ఇది. ఓకే, బయ్యర్ మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని సెల్లర్ ఎంట్రీ అయ్యడం నాకేం ప్రాబ్లం లేదు. నేను మాత్రం ఇక్కడ రిస్క్ తీసుకోను. చూడండి, ఫేక్ బ్రేక్అవుట్ అయింది, బయ్యర్ చూడండి ఎట్లా ఎంట్రీ అవుతున్నారు.